ముఖ్యంగా ఈ కుటుంబ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అనేటివి సరిగ్గా అందట్లేదనేసి అని చెప్పేసి అంటున్నారు. చెప్పండి బ్రదర్, మీకు నిరుద్యోగ భృతి అనేది వస్తుందా? లేదు నా అందలేదు. మరి ఆయన ఇచ్చాను అంటున్నాడు. ఎక్కడ ఇచ్చా అన్న? ఎవరికి అన్నాడు? మాకేమీ ఇలా. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడన్నా ఒక ఒక ఉద్యోగం ఇచ్చినట్టు చూపించండి. మరి ఎవరికి వచ్చాయంటారు ఉద్యోగాలు? ఎవరు వాళ్ళకి వచ్చి ఉంటాయి నా వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చుకుంటారు. మా ప్రభుత్వంలో ఎవరు కాదు. నిరుద్యోగ వృద్ధి రాలేదు, జాబులు రాలేదు, ఏమీ వల్ల. ఆయనైతే నేను సూపర్ 6 అనే పథకాలు అన్నీ కూడా ఇచ్చేశాను అని చెప్పేసి ఒక సభలో ఇంకెవరైనా ఈ సూపర్ 6 పైన మాట్లాడితే నాలికి మందం అనేసి అన్నాడు చంద్రబాబు నాయుడు. నాలికి మందం కాదన్నా, మేము బాగా భయంతో మాట్లాడుతున్నాం. నాలికి మందం కాదన్నా, మాకు భయంతో మాట్లాడుతున్నాం. సూపర్ 6 ఒకటి అమలు చేశాడన్నా, చెప్పండి. ఒక సింగిల్ కూడా లేదు. సూపర్ 6 అప్పుడే అమలు చేశాడు. మరి మీకు ఎలాంటి నాయకుడు అయితే కావాలని కోరుకుంటున్నారు? మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు అంతా న్యాయం జరుగుతుంది. ఎందుకని ఆయన ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారన్న. అది మరి ఈయన పవన్ కళ్యాణ్ అయితే నేను ఆయన సీఎం గానీను ఇక రానీను అంటున్నాడు. చెప్పిన 2029 అది చూద్దాం. ఇదే విధంగా మరికొంతమంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు, యువత, వారిని కూడా అడిగి తెలుసుకునే బ్రదర్, ఈ నిరుద్యోగ వృత్తి అనేది వస్తుందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు అనేవి వస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో? అసలు ఏమీ రావడం లేదు. అసలు ఊరికే ఉండాదంటే ఉండాది, ఇది అంతే. జస్ట్ ఉండాది అంటే ఉండాదా, లేదంటే ఉడాలంటే ఉడాలే. మళ్ళీ దాంట్లో ఛాన్సే లేదు, ఉడాలే. అంటే ఏ రకంగా ఆయన మిమ్మల్ని బురిడి కొట్టించాడు అనుకుంటున్నారు? అది మామూలుగా అయితే కాదు, తిప్పించి మళ్ళీ ఇచ్చే. మామూలుగా కూడా కాదు, అది చెప్పలేని మాటలు కూడా రావు. చెప్పండి, దాని గురించి చెప్పండి. అసలుకి ఏమి బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ఊరికే జాబ్స్ అన్నారు, జాబ్స్ లేవు. ఏదో చూడాలి, చేయాలి అనేసి ఉండారు, అంతే. మరి ఆయన ఈ సూపర్ 6లో ఏవైతే పథకాలు సూపర్ 6 అని పెట్టాడు, ఈ పథకాలు అన్నీ కూడా వస్తున్నాయా లేదా? అసలు సూపర్ 6 కాదు, 7 కనిపిస్తున్నాయి మాకు. ఇక్కడ 7 కనిపిస్తున్నాయి నాకు నిజంగానే. జాబ్స్ ఉండే వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, లేని వాళ్ళకి మాత్రం ఈ మాదిరి ఉండిపోతున్నాం. అదేదో డబ్బులు వేస్తాను అన్నారు, ఇంతవరకే లేదు. ఊరికే ఏదో టైంపాస్కి అన్ని మాటలు మాట్లాడేస్తున్నారు, అంతే. మరి మీకు ఎలాంటి నాయకుడు అయితే కావాలని కోరుకుంటున్నారు? జగనే రావాలి మళ్ళీ. ఎందుకని ఆయన? అంటే అన్ని హామీలు ఇచ్చారు, అన్నీ చెప్పారు కదా, అన్నీ వచ్చాయి. ఇంతకుముందు కూడా అన్నీ వచ్చాయి. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి కూడా అన్నీ పడ్డాయి. అదే బెస్ట్ అనుకుంటున్నాం. మరి మీరు ఏమో జగన్ కావాలంటున్నారు, ఆయన పవన్ కళ్యాణ్ అయితే నేను ఆయన్ని సీఎం కానివ్వను, రానివ్వను అంటున్నాడు. ఫస్ట్ ఆయన రావాలి కదా, ఫస్ట్. డిప్యూటీ సీఎం ఇప్పుడు ఉంటే అప్పుడు ఉండద్దా? అన్ని రోజులు ఒకలాగే ఉండవు కదా. అప్పుడు చూసుకుంటాం. జగనే వస్తాడు, మేము తెప్పిస్తాం. ఇదే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వంలో మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం స్టార్ట్ చేసి. ఇదే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వంలో చూస్తే కనుక అసలు ఈ పథకాలు లాంటివి వస్తున్నాయా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అమ్మ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉందమ్మా? బాగుందా బాగాలేదా? బాగలేదు. ఎందుకని? ఎందుకో ఏం చెప్పేది, బాగలే. ఏం కానీ వచ్చేటివి రావటమే లేదు. అంటే ఈ సంక్షేమ సూపర్ 6 అనే పథకాలు వస్తున్నాయా లేదా మీకు? ఏ పథకం రాలమ్మా. మరి పోయిన గవర్నమెంట్లో అది బాగా వస్తాను. ఏమేమి వచ్చాయి అప్పుడు జగన్ చెప్పినోటి అన్నీ వస్తానండి. చంద్రబాబు నాయుడు చెప్పినోటి ఏది రాలేదు. మరి మీకు ఎలాంటి నాయకుడు అయితే కావాలని కోరుకుంటున్నారు? జగన్ బాబు కావాలి. మరి పవన్ కళ్యాణ్ అయితే జగన్ సీఎం కానీ అంటున్నాడు. దానికి మనం ఏం చేయలేము. మాకు జగన్ బాబు రావాలి, అంతే. అర్థమైందా? ఇది కూటమి ప్రభుత్వంలో అసలు ఈ సంక్షేమ పథకాలు అనేవి ఏమాత్రం కూడా అందట్లేదు. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ పథకాలు చెప్పాడో, ఈ సూపర్ 6 అనేసి, ఈ 6 పథకాలు కూడా అమలు చేయలేక ఆయన ఇప్పుడు ప్రజల్ని మోసం చేశారనేసి అని చెప్పేసి వారందరూ కూడా బాధపడుతున్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అన్నారు. అయితే ఇటువంటి భృతి రాలేదు, ఉద్యోగాలు రాలేదనేసి కూడా వారు బాధపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే పేరుతో పథకాలు ప్రతి ఒక్కటి వచ్చేవి. అయితే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలు ఏవి రాలేదనేసి అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ కుటుంబ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడే మాకు కావాలని కూడా గట్టిగా చెప్తున్నారు.